ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగటానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడు. జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని క్యాడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు. ఢిల్లీ పెద్దలు చెప్తేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో పవన్ చెప్పగలడు. ల్యాండ్ కొన్నాడు, ఎకరం 52 లక్షలకి. అంటే 100 కోట్ల రూపాయలు ల్యాండ్ కొంటాకైంది. దాని బిల్డింగ్కి, రోడ్లు నిర్మాణం చేయటానికి, సబ్ స్టేషను, కరెంటు, పైప్ లైను ఇవన్నీ వేయటానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 250 కోట్ల రూపాయలు. 7,000 మందిలో 4,000 మంది ఇల్లు మొదలెడితే వాళ్ళకి ఉచితంగా ఇంటికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఈ కనపడేటువంటి కాలనీకి 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చాడు. ఆ పక్కన ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు 77 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నుంచి 10,000 మందికి ఇళ్ల పట్టాలు కావాలంటే పాదయాత్ర చేస్తే ఆయన ఇచ్చాడు 2008లో. ఆ తర్వాత 2008 నుంచి 2019 దాకా 11 సంవత్సరాలు రోసీ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 3,400 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి మొదలెట్టి 1,200 ఇళ్ళు 20% కట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి 8,892 ఇళ్ళు 850 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి, రోడ్లు వేసి, మంచినీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, సబ్స్టేషన్లు కట్టి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కనపడేటువంటి 16,000 మంది పేదలు నివసించేటువంటి ఈ గుడివాడలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు 1,300 కోట్ల రూపాయలు అక్క కాలనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో గుడివాడకి 1 ఎకరం పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి అని చెప్పి 1 ఎకరం కొంటే 14 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి రావి కుటుంబం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేనే భుజాన్ని వేసుకొని చెప్తున్నటువంటి రావి వెంకటేశ్వరరావు కానీ, ఆయన తండ్రి కానీ, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి 1 ఎకరం పేదలకు ఇళ్ళు ఇవ్వాలని చెప్పి 1 ఎకరం పొలం కొన్నట్టు కనుక ఇక్కడ చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. నేను 20 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి గుడివాడ నుంచి పాదయాత్ర చేసి 160 ఎకరాలు రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ కొనిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 270 ఎకరాలు, ఇక్కడే 180 ఎకరాలు, గొడ్లవల్లేరులో 30 ఎకరాలు, ప్రతి గ్రామంలో 5 ఎకరాలు, జనార్దనపురంలో 10 ఎకరాలు, ప్రతి గ్రామంలోనూ 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎంత అవసరం ఉంటే అంత 270 ఎకరాలు ల్యాండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, నేను శాసనసభ్యుడు అయినాక కొన్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 160 ఎకరాలు కొన్నారు. మేము రాజశేఖర రెడ్డి గారి తండ్రి కొడుకులు ఈ గుడివాడలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ళు ఇవ్వాలని 400 ఎకరాలు కొంటే ఈ దుర్మార్గుడు, ఈ చంద్రబాబు, ఈ 420 గాడు 1 ఎకరం కూడా గుడివాడలో పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి పొలం కొన్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో గుడివాడలో బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు 47 ఎకరాలు, 1000 మంది జనాభా ఉంటే 1 ఎకరం చెరువు కావాలి మంచినీళ్ళు తాగటానికి. అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం 47 ఎకరాల చెరువు ఉంది. 2 రోజులకి 3 రోజులకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు నగర బాటుకు వచ్చినప్పుడు అడిగితే 106 ఎకరాలు ల్యాండ్ కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన తవ్వాడు, రాజశేఖర రెడ్డి గారు తవ్వాడు. ఈరోజు 66 గ్రామాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఈ గ్రామానికి 2,36,00,000 ఈ పైప్ లైన్లకి, ట్యాంకులకి ఇచ్చాం. నిన్న దొండపాడులో 3 కోట్ల రూపాయలు చిల్లర ఇచ్చాం. ప్రతి గ్రామంలోనూ 2.5 నుంచి 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే గ్రామానికి 3 కోట్ల రూపాయలు చొప్పున 66 గ్రామాలకి 200 కోట్ల రూపాయలు మంచినీటి వసతులు కల్పించడానికి ఇచ్చాం తాత్కాలికంగా. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారిని అన్న నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలంలో చేపల చెరువులు ఉన్నాయి. ఆ చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లను బోధుల్లో వదులుతున్నారు. మళ్ళీ పట్టినాక ఆ బోధుల్లో నీళ్ళని చెరువుల్లో పెట్టుకుంటున్నారు. ఈలోపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నీటినే మంచినీటి చెరువుల్లో పెట్టుకుంటున్నారు. తాగటానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా గొడవ చేస్తున్నారు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మంచినీళ్ళ వలన. ఏం చేయాలని అడిగితే దానికి ఏమైనా స్కీమ్ ఇమ్మని చెప్పి అడిగితే ఎమ్మటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని పిలిపించి సీఎంఓకి నాని ఏదో అడుగుతున్నాడు, ఏం చేయాలి ఏంటి ఒకసారి మాట్లాడమంటే సీఎంఓలో అధికారులతో సమావేశం అయితే వాళ్ళు చెప్పినటువంటి స్కీము గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలకి ఒకే చోట
ట్యాంకు వాటర్ ట్యాంక్ తవ్వి మంచినీళ్ళు చెరువు తవ్వి అక్కడే వాటర్ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి ఈ మండలానికి ఒక 3 ఆ మండలానికి ఒక 3 నందివాడ గుడివాడ రూరల్ మండలానికి 6 ఓవరేజ్ ట్యాంకులు కట్టి 100 అడుగులు పైన అక్కడికి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ వాటికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంపులు కట్టి ఆ సంపుల్లోకి నీటిని పంపిస్తే గ్రామ పంచాయతీలో ఆ సంపులో ఉన్నటువంటి వాటర్ని ఏ రోజుకి ఆ రోజు పైన ట్యాంక్ ఎక్కించుకుని నీళ్ళు ఇస్తారు. ఇది తప్పించి పరిష్కారం లేదని చెప్తే దీనికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 110 ఎకరాల ల్యాండ్ కావాలంటే జనార్దనపురంలో ఎకరం 40 లక్షల రూపాయలకి 110 ఎకరాల ల్యాండ్ కొని ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం.